ఖైరతాబాద్ మహాగణపతి శోభాయాత్ర ట్యాంక్ బండ్కు చేరుకుంది. మరి కాసేపట్లోనే గణనాథుడు క్రెయిన్ నెంబర్ 4 వద్దకు చేరుకుంటారు. ఇప్పటికే గణనాథుడితో పాటు ప్రతిష్ఠించినటువంటి పూరి జగన్నాథుడు, అదేవిధంగా బాలా త్రిపుర సుందరీదేవి అమ్మవార్లకు సంబంధించినటువంటి నిమజ్జన ప్రక్రియను మొదలుపెట్టారు. వాటిని క్రెయిన్ ద్వారా ఎక్కించి గంగమ్మ ఒడికి చేర్చేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. ప్రస్తుతం అయితే ఖైరతాబాద్ మహాగణపతి, హైదరాబాద్కి తలమానికంగా ఉన్నటువంటి ఖైరతాబాద్ మహాగణపతి యొక్క శోభాయాత్ర అయితే కంప్లీట్ అయిపోయింది. ఆల్మోస్ట్ క్రెయిన్ నెంబర్ 4 వద్దకు గణనాథుడు చేరుకున్నారు. సో మరి కాసేపట్లోనే తుది పూజలు అనంతరం స్వామివారిని గంగమ్మ ఒడికి చేర్చబోతూ ఉన్నారు. ఎక్కడైతే ఖైరతాబాద్లో గణనాథుడిని స్థాపించిన దగ్గర నుంచి కూడా శోభాయాత్ర చాలా శోభాయమానంగా జరిగింది. భక్తులందరూ కూడా ఎంతో కోలాహలంగా స్వామివారికి తుది వీడ్కోలు పలుకుతూ శోభాయాత్ర ద్వారా ఇక్కడికి చేరుకుని ఉన్నారు. అదేవిధంగా అన్ని శాఖల అధికారుల సమన్వయంతో ఇక్కడ ఏర్పాట్లు అనేవి జరుగుతూ ఉన్నాయి. సో ప్రస్తుతం ఈ ఏర్పాట్లని పరిశీలిస్తూ ఉన్నారు. ఎమ్మెల్యే దానం నాగేందర్ కూడా ఇక్కడికి చేరుకున్నారు. మనతో మాట్లాడదాం. సార్ నమస్తే. సార్, ఈ సంవత్సరం వేడుకలకు సంబంధించి చాలా బ్రహ్మాండంగా జరిగాయి. బ్రహ్మాండంగా జరిగాయి. గౌరవ ముఖ్యమంత్రి గారి ఆదేశాల మేరకు ప్రభుత్వము ఇంత పెద్ద ఎత్తున మాకు ఏర్పాట్లు చేసి మరి అదేవిధంగా లక్షలాది మంది ఖైరతాబాద్ విఘ్నేశ్వరుని దర్శించుకోవడం రావడం అనేది మేము అదృష్టంగా భావిస్తున్నాం. ఆ భగవంతుడు విఘ్నేశ్వరుడు మరి అందరి విఘ్నాలు తొలగించాలని మేము భగవంతుని మనసావాస పెడుతున్నాం. అందరు అధికారుల సమన్వయంతో శోభాయాత్ర చాలా శోభాయమానంగా జరిగింది. అనుకున్న టైంకే నిమజ్జన ప్రాసెస్ కంప్లీట్ అవుతున్నాను. అంతా ప్రశాంతంగా జరిగిపోతుంది. ఖైరతాబాద్ వినాయకుడిని నిమజ్జనం అయిపోతే లక్షలాది మంది ఎవరైతే నిరీక్షణ చేస్తూ ఉన్నారో 48 గంటల నుండి ఆ దేవుడిని మనం ప్రార్థించుకోవాలని, దర్శించుకోవాలని ఒక ఆకాంక్ష. ఎందుకంటే నిమజ్జనం రోజు మరి భగవంతుడికి అందరికి ఆశీర్వాదం ఇచ్చి పోతాడని ఒక విశ్వాసం. చాలా లక్షల సంఖ్యలో తరలి వచ్చారు సార్ ఈసారి ఖైరతాబాద్కి. సో ఏం చెప్తారు? లక్షల మంది గత మీరు ఆశ్చర్యపోతారు, 11 రోజులలో 70-80 లక్షల మంది ఖైరతాబాద్ని దర్శించుకున్నారు. అది మా అదృష్టం. సో చూస్తున్నాం, దానం నాగేందర్ చెప్తూ ఉన్నారు, ఈ ఏడాది అత్యంత అద్భుతంగా ఈ వినాయకుడికి సంబంధించిన నిమజ్జన ప్రక్రియ అయితే కొనసాగింది. ఎక్కడి నుంచో ఇక్కడ బడా గణేష్ని చూసేందుకు భక్తులైతే చేరుకుంటున్నటువంటి పరిస్థితి కనిపిస్తోందని చెప్తూ ఉన్నారు. సో మన కొంతమందితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. సో మేము హిందుస్థాన్ స్కౌట్స్ అండ్ గైడ్స్ నుంచి వస్తాం. హిందుస్థాన్ స్కౌట్స్ అండ్ గైడ్స్ యూనిట్. ఓకే, ఇక్కడ ఏర్పాట్లు అవి ఎలా అనిపిస్తున్నాయి? శోభాయాత్రలో మీరంతా? అవును, చాలా బాగా అనిపించింది. ఇది సెకండ్ టైం మా ఎక్స్పీరియన్స్, చాలా బాగుంది. సో చెప్పండి, గణపతి బప్ప మోరియా, గణపతి బప్ప మోరియా, జై గణేష్, జై గణేష్, జై జై గణేష్. సో చూస్తున్నాం కదా, అక్కడ ప్రతి ఒక్కరు కూడా ఎంతో సందడి వాతావరణంలో కనిపిస్తూ ఉన్నారు. మనతో పాటు మరికొంతమంది ఉన్నారు, వారితో కూడా మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. నమస్తే. చాలా సంవత్సరాల నుంచి గణేష్ వస్తున్నాను. ఈ ఖైరతాబాద్ గణేష్కి ఒక ప్రత్యేకత ఉంది. ఇది దేశంలోనే, హైదరాబాద్ కాదు, త్రూఅవుట్ మొత్తం వరల్డ్ ఫేమస్ గణపతి అనమాట. ఈ గణపతి ఎన్నో పూజలు అందుకుని స్వామివారికి ఫస్ట్ మనం పూజించేదే మహాగణపతిని. గణపతి పూజ తర్వాతే ఏదైనా మనం చెయ్యాలి. కాబట్టి ఏంటంటే ఇంత పెద్ద గణేష్ని చూడడానికి ఎంతోమంది వేల మంది భక్తులు ఎక్కడెక్కడి నుంచో, ఇక్కడ మన ఆంధ్ర నుంచే కాకుండా వేరే రాష్ట్రాల నుంచి కూడా వచ్చి గణేష్ని దర్శించుకుంటున్నారు. దాన నాగేంద్ర గారు వీళ్ళంతా వచ్చారు. ఎంతోమంది మహానుభావులు స్వామివారు ఉండారు. మొదట్లో జనార్దన్ రెడ్డి గారు అందరూ కలిపి పూజ చేసేవాళ్ళము. ఈరోజు ఆ గణేశుని నిజంగా ఇలా ఉండడం మన హైదరాబాద్కి ఒక పెద్ద ముఖ్య కారణం ఏంటంటే ఇంత సుశిక్షంగా ఉండి అన్ని టైంలో ఇలా ఉన్నామంటే ఈ గణేశుని యొక్క ఆశీర్వాద బలం మనకి ఎంతో హాయిగా ఉంటుంది. మన ఆ స్వామివారు రక్షిస్తున్నారు. మనకి ఎటువంటి ఆపదలు లేకుండా ఈ నగరాన్ని ఈ గణపతిని ఇస్తున్నారు. ఇది వరల్డ్ ఫేమస్. అందరూ స్వామివారిని దర్శనం చేసుకుని ఆ గణేశుని దయ వల్ల సుఖశాంతులతో ఉండి ఆయురారోగ్యాలతో ఉండాలని చెప్పి ఆ సర్వే జనా సుఖినో భవంతు. జై బలో గణేష్ మహారాజ్కి జై.